బయటికి వచ్చి లైఫ్లో ఎప్పుడైనా సరే ఈ మ్యూజిక్ డైరెక్టర్తో పనిచేస్తే చాలు దేవుడు అని దేవుడిని కోరుకున్నాను. దేవుడు ఒక్కసారి కాదు 3 సార్లు ఇచ్చాడు. ఇంకో 3 సార్లు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే ఇవాళ మ్యూజిక్ కాబట్టి నేను పొగటం కాదండి. డిఎస్పి అనేది నాకు జస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ కాదు, నా ఫ్రెండ్ కాదు, నా బ్రదర్ కాదు. ఆయన చెప్పినట్టు డిఎస్పి ఇస్ అన్ ఎమోషన్ ఫర్ మీ. డిఎస్పి ఇస్ అన్ ఎమోషన్ ఫర్ మీ. అంటే ఎలాంటి ఎమోషన్ అంటే నిన్నటి వరకు అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్న ఒక వ్యక్తిని తన మ్యూజిక్తో ఓవర్ నైట్లో స్టార్ డైరెక్షన్ చేసే సత్తా ఉన్న ఏకైక మ్యూజిక్ డైరెక్టర్ డిఎస్పి. ఈ విషయం ఆయనతో చాలాసార్లు చెప్తే ఇలా అంటే సర్జీ నాదేం లేదు, డైరెక్టర్ సిచ్యువేషన్ బట్టే పాట వస్తుంది, డైరెక్టర్ని బట్టే మ్యూజిక్ వస్తుంది అని చెప్పి తన కష్టాన్ని కూడా మా ఖాతాలోకి అవలీలగా వేసేసి అలా నవ్వుతూ వెళ్ళిపోతుంటాడు డిఎస్పి. అందుకే డిఎస్పి అంటే నాకు ఇష్టం, ప్రాణం. లిరిక్స్కి రిథమ్కి బీట్కి వాయిస్ అన్నీ క్లియర్గా వినిపించడానికి, ఒక పాట యొక్క సంపూర్ణ తత్వాన్ని మీకు ప్రజెంట్ చేయడంలో అంకిత భావంతో పనిచేసే వన్ అండ్ ఓన్లీ మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ దిస్ జనరేషన్ దేవిశ్రీ ప్రసాద్. సర్జీ పొగటం కాదు సర్జీ, తన గురించి తనకు తెలియదు. ఏదైనా చిన్న ట్యూన్ ఏదైనా యాడ్ చేయాలన్నా సర్జీ ఇక్కడ ఒక ట్రంపెట్